వెల్కమ్ ద వారియర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 తనుజ పుట్టస్వామి. ఎంతమంది ఒప్పుకుంటున్నారు? ఇచ్చి పడేస్తుందిరా గేమ్. అసలు ఆపోజిట్ గా ఎవరున్నారు, ఏ గేమ్ పెడుతున్నారని కూడా ఆలోచించకుండా తన 100% ఇస్తుంది. తన సత్తా ఏంటో చూపిస్తుంది. ఎలాగైనా గెలవాలి, మనం ప్రూవ్ చేసుకోవాలి అనేసి తను విన్ అవ్వాలి అన్నంత కసిగా ఆడుతుంది. ఫ్లవర్ టాస్ లో బాడీ గార్డ్ లాంటి బర్నీ గారు అండ్ డెమోన్ పవన్ ఇద్దరు ఉంటే తన ఆట ద లేడీ సింగం లాగా వాళ్ళు ఎంత హోల్డ్ చేస్తున్నా, డెమోన్ వచ్చేసి ఎంత హోల్డ్ చేసి తనని తోస్తున్నా వాళ్ళని విడిపించుకుంటూ ఆ గేమ్ తను విన్ అయ్యి చూపించింది. డెమోన్ ఛాలెంజ్ చేస్తాడు, అంటే నాతో విన్ మీన్స్ నేనే ఈ టికెట్ ఫినాలే గెలిచేది అనేసి. అలాంటి డెమోన్తో విన్ అవ్వడం అంటే సామాన్యం కాదు. అలాంటి డెమోన్తో కూడా విన్ అయ్యి తను ఏంటో తను చూపించుకునింది. తన సత్తా తను చాటుకుని ఆ గేమ్ విన్ అయింది. ఈ బిగ్ బాస్ అసలు కావాలని చేస్తాడు, అసలు ఎందుకు చేస్తాడో నాకు అస్సలు అర్థం కావట్లేదు. టాస్క్ తర్వాత మళ్ళీ టాస్క్ ఏంటి బిగ్ బాస్? 1 అవర్ తర్వాత మళ్ళీ టాస్క్ ఏంటి? అది కూడా మళ్ళీ ఫిజికల్ టాస్కే. తనుజ ఆ ఫిజికల్ టాస్క్ ఆడి, ఫ్లవర్ టాస్క్ ఆడి ఆల్రెడీ లెగ్ ఇంజురీ అయింది, హ్యాండ్ ఇంజురీ అయింది. తను నిలబడలేకపోతుంది, నడవలేకపోతుంది. దీంట్లో అది మెడికల్ రూమ్ లో కూడా వచ్చింది, రెస్ట్ తీసుకుంటుంది. అలాంటి తనకి మళ్ళీ టాస్క్ పెట్టడం ఏంటి? అది 1 అవర్ తర్వాత మళ్ళీ టాస్క్ పెట్టాడు. అది అర్ధరాత్రిలో 12 o'clock కి. ఏమంత అర్జెంటు? నెక్స్ట్ డే పెట్టిండొచ్చు కదా, కొంచెం రెస్ట్ దొరికింది కదా తనకి. ఆల్రెడీ ఫిజికల్ టాస్క్ ఆడింది, తర్వాత మళ్ళీ ఫిజికల్ టాస్క్ పెట్టాడు. అంటే టబ్ హోల్డ్ చేయాలి, వాటర్ వేస్తూ ఉంటారు, ఆ టబ్ ని బ్యాలెన్సింగ్ గా హోల్డ్ చేయాలి. తన ఆపోజిట్ గా సుమన్ గారిని అయితే సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఇది కూడా సపోర్టివ్ టాస్క్. టికెట్ టు ఫినాలేలో సపోర్టివ్ టాస్క్ ఏంటి బిగ్ బాస్? నాకు అర్థం కావట్లేదు. టికెట్ టు ఫినాలేలో ప్రతి ఒక్కరు వాళ్ళు ఆ టికెట్ ని గెలవాలనే చూస్తారు కదా. ఇక్కడ కూడా సపోర్టివ్ టాస్క్ వల్ల విన్ అయింది అనిపించుకోవడం ఏంటి? ఇది ఎవరితో పెట్టినా కానీ సపోర్టివ్ టాస్క్ అసలు అట్టర్ ఫ్లాప్. దీనికి సంచాలకుగా సంజన గారిని అయితే పెడతారు. సంజన గారు లిటరలీ అట్టర్ ఫ్లాప్ సంచాలక్. ఇది సపోర్టివ్ టాస్క్ కాదు, సంజన గారి టాస్క్. ఇది సంచాలక్ టాస్క్ అనిపించింది. ఎందుకంటే లిటరలీ ఆవిడ సుమన్ గారికి హెల్ప్ చేస్తుంది. సుమన్ గారే విన్ అవ్వాలని చూసింది, సుమన్ గారే విన్ అయ్యేలా చేసింది. సుమన్ గారు ప్రతిసారి సంజన గారు నాకు దేనికి హెల్ప్ చేయరు, నాకు దేనికి సపోర్ట్ గా ఉండరు అనేసి నామినేషన్స్ వేస్తున్నాడు అని చెప్పేసి ఇంకే వేయకూడదు అని చెప్పుకునేదానికి ఆయనకి హెల్ప్ చేసేసింది. సంజన గారు ఏంటంటే ఎవరిని కూడా తన ఆపోజిట్ గా తనకి నామినేషన్స్ వేసుకోకూడదు అనేసి చూస్తుంది. వాళ్ళు ఏం చెప్పినా దానికి ఇదిగా రీతుతో కలిసిపోయింది. ఇక్కడ ఉన్నది సుమన్ గారే. సుమన్ గారికి కూడా ఈ గేమ్ హెల్ప్ చేస్తే ఆ మాట మళ్ళీ అనడాన్ని అనిపించుకోవడానికి ఈ గేమ్ కి సుమన్ గారికి హెల్ప్ చేసి తనుజాకి అన్యాయం చేసింది సంజన గారు. ఇది సపోర్టివ్ టాస్క్. అంటే ఇక్కడ తనుజాకి అయితే ఇమాన్యుయల్, రీతు అండ్ కళ్యాణ్ అయితే సపోర్ట్ చేస్తున్నారు. సుమన్ గారికి అయితే బర్నీ గారు అండ్ డెమోన్ సపోర్ట్ చేస్తున్నారు. లిటరలీ తనుజ డెమోన్ కి వెళ్ళి సుమన్ గారికి హెల్ప్ చేయమని చెప్పిందంట. ఏంట్రా ఈ అమ్మాయి, ఇంకొకరు సపోర్ట్ యాడ్ అయితే తను ఈజీగా గెలిచేస్తుందని లేకుండా తనతో పాటు ఇంకొకరికి సపోర్ట్ లేకుండా ఉండకూడదు అనేసి డెమోన్ ని పంపించింది. హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి అమ్మాయికి, సూపర్ గా అనిపించిందిరా. తనతో పాటు ఇంకొకరు కూడా మంచిగా గేమ్ ఆడాలి, తనకు వాళ్ళకు సపోర్ట్ ఉండాలనిపించుకోవడము హ్యాట్స్ ఆఫ్ ఈ అమ్మాయికి. నిజంగానే తను బంగారం రా అనిపించింది, అంత మంచిగా అనిపించింది. అండ్ ఓకే, బజర్ అయితే బిగ్ బాస్ కొడతారనమాట. వాళ్ళు హోల్డ్ చేసి పెట్టుకున్నారు. ఫస్ట్ బజర్ కొడతానే ఎవరో ఒకరు రావాలి, బెల్ కొడతానే స్టార్ట్ చేయాలి వాటర్. సెకండ్ బెల్ కంతా వాటర్ ఆఫ్ చేసేయాలి. ఇక్కడ ఫస్ట్ బర్నీ గారిని పిలుస్తారు. బర్నీ గారు వచ్చేసి తనుజాకి వాటర్ వేస్తారు. ఆయన బెల్ కొట్టక ముందే వాటర్ వదిలేస్తారు. సో ఈ గేమ్ ని క్యాన్సిల్ చేస్తారు. తనుజా బకెట్ లో ఆల్రెడీ వాటర్ ఉంది, బర్నీ గారు తిప్పింది, వాటర్ ఎక్కువ వస్తూనే ఉంది. అండ్ ఈ పక్క సంజన గారికి చెప్తారు, సుమన్ గారు కూడా 10 కౌంట్ చేసే వరకు వాటర్ వదిలేసి ఆఫ్ చేయండి అని చెప్తారు. ఓకే అని చెప్పేసి సంజన గారు వాటర్ వదిలి ఆఫ్ చేస్తారు. నెక్స్ట్ ఇమాన్యుయల్ అయితే బజర్ కొడతాను, ఇమాన్యుయల్ అయితే పిలుస్తుంది అనమాట సంజన గారు. ఇమాన్యుయల్ వచ్చేసి సుమన్ గారికి వాటర్ వేస్తారు. తనుజాకి సపోర్ట్ చేస్తూ సుమన్ గారికి వాటర్ వేస్తారు. ఇప్పుడు సుమన్ గారి టబ్లో 1 బకెట్ ఉంది, తనుజ గారి బకెట్ ఆల్రెడీ కొన్ని వాటర్ ఉన్నాయి కాబట్టి అది నాట్ కౌంటబుల్, 0 బకెట్ ఉంది. సో సెకండ్ టైము కళ్యాణ్ పిలుస్తుంది. కళ్యాణ్ కూడా వచ్చి సుమన్ గారు వేస్తుంది. సుమన్ గారి దీంట్లో 2 ఉంది, తనుజ దీంట్లో 0 ఉంది. అండ్ దాని తర్వాత బర్నీ గారిని పిలుస్తుంది. బర్నీ గారు వచ్చేసి తనుజ దీంట్లో వేస్తారు. ఇక్కడ 1 అండ్ ఇక్కడ 2. అండ్ నెక్స్ట్ డెమోన్ ని పిలుస్తుంది. డెమోన్ కూడా వచ్చేసి తనుజ దీంట్లో వేస్తారు. ఇక్కడ 2 బకెట్స్ ఆఫ్ వాటర్ ఉంటుంది. ఆల్మోస్ట్ 1 అవర్ అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడే హాఫ్ అన్ అవర్ అయితే వాళ్ళు హోల్డ్ చేసి పెట్టుకునే ఉంటారు. ఆల్రెడీ తనుజాకి లెగ్ ఇంజురీ ఉంది, హ్యాండ్ ఇంజురీ ఉంది. అయినా కూడా తన వల్ల అవ్వట్లేదు, అయినా కూడా హోల్డ్ చేసి పెట్టుకునేది. సుమన్ గారు అయితే ఏదో లోకంకి వెళ్ళిపోయారు అనమాట. ఏదో ఆలోచించుకుంటూ వెళ్ళిపోయారు. అందరూ కామెంట్ చేస్తున్నారు మణికొండకి అయితే వెళ్ళిపోయారు ఈయన అనేసి. అంత ఇదిగా ఏదో ఆలోచించుకుంటూనే నీలకపోయినారు, ఒక రాయిలాగా నీలకపోయినారు. ఓకే, మళ్ళీ ఇది డెమోన్ అయితే పిలుస్తుంది అనమాట. డెమోన్ వచ్చేసి మళ్ళీ తనుజ దీంట్లో వేస్తారు. ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది. అండ్ దాని తర్వాత కళ్యాణ్ ని పిలుస్తుంది అనమాట. కళ్యాణ్ వచ్చి దీంట్లో వేస్తారు. నెక్స్ట్ ఈక్వల్ అవుతుంది అనమాట, 3-3 అవుతుంది. తర్వాత బర్నీ గారిని పిలుస్తుంది. బర్నీ గారు వచ్చేసి తనుజాకి వాటర్ వేస్తుంది. తర్వాత కళ్యాణ్ పిలుస్తుంది. కళ్యాణ్ వచ్చేసి ఇక్కడ వాటర్ వేస్తారు. అంటే ఇక్కడ 4, ఇక్కడ 4. దాని తర్వాత కూడా సంజన గారు
భరణి గారినే పిలుస్తారు. భరణి గారు వచ్చేసి మళ్ళీ తనుజకే వేస్తారు. అంటే ఇక్కడ 5 ఇక్కడ 4. అసలు నాకు అర్థం కాక అడుగుతాను సంజన గారు, ఇది సపోర్టివ్ టాస్కా లేదంటే మీ టాస్కా? నాకు అర్థం కాదు. 4 times పిలవడం ఏంటి భరణి గారిని? అది క్వశ్చన్ తనుజ అడిగితే కళ్యాణ్ కూడా 2 times పిలిచాను కదా అంటుంది. కళ్యాణ్ 2 times పిలవడానికి భరణి గారిని 4 times పిలవడానికి తేడా లేదా? అక్కడ మీన్స్ డెమోన్ ఉన్నాడు, అక్కడ రీతుని అయితే ఒకసారి కూడా పిలవలేదు. రీతుని పిలవచ్చు. ఇది సపోర్టివ్ టాస్క్ నాకు అర్థం కావట్లేదు. సపోర్టివ్ టాస్క్ అంటే ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఛాన్స్ రావాలి, అందరూ వచ్చి వాటర్ వేయాలి. రీతుకి అయితే ఛాన్స్ ఇవ్వలేదు, భరణి గారికి మాత్రం 4 chances ఇచ్చేసింది. ఇక్కడ లిటరల్ సుమన్ గారికి హెల్ప్ చేయడానికే ఉందబ్బా. కాదు, సుమన్ గారికి హెల్ప్ చేయడానికే వచ్చింది. అక్కడ తనుజకు అన్యాయం చేస్తుంది అనేసి అర్థం కావట్లేదు సంజన గారికి. ఇది సంచాలక్గా ఆడాలి, కాకపోతే తను ఒక కంటెస్టెంట్ గా తనకి సపోర్ట్ చేయడానికి ఆడింది. సంచాలక్ అయితే ఫేర్ గా ఆడాలి, ఇద్దరికి ఛాన్స్ వచ్చేసేలాగా చేయాలి. ఇదేదో ఈక్వల్ ఛాన్స్ ఇచ్చేసేలాగా చేసేస్తున్నాను, ఈక్వల్ గా నేను వాళ్ళిద్దరికి ఈక్వల్ గా గేమ్ ఆడిపిస్తున్నాను అనేలాగా ఆడుతుంది. కానీ ఇది సపోర్టివ్ టాస్క్. అక్కడ 3 members సపోర్ట్ ఉన్నారు తనుజకి, ఇక్కడ 2 members ఉన్నారు. అక్కడ 3 members కి ఛాన్స్ వస్తే తనుజకి విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కానీ అక్కడ వాళ్ళకి ఛాన్సే ఇవ్వట్లేదు, భరణి గారికి ఫుల్ ఛాన్సెస్ ఇచ్చేస్తుంది. నాకు అస్సలు అయితే నచ్చట్లేదు సంజన గారు. అండ్ అయినా కూడా హోల్డ్ చేసి పెట్టుకునే ఉన్నారు, ఇద్దరు చాలా బాగా హోల్డ్ చేసి పెట్టుకున్నారు. భరణి గారు వచ్చేసి సుమన్ గారికి సూపర్ గా హింట్స్ ఇస్తున్నారు, సూపర్ గా ఇచ్చారు అబ్బా హింట్స్. హోల్డ్ చేసి పెట్టుకోండి అనేసి తన బకెట్ ఇలా కూడా ఒడకుండా స్ట్రైట్ గా ఉండేలాగా చూసుకున్నారు భరణి గారు. ఇక్కడ తనుజాది కొంచెం బెండ్ అయింది, సో తనకి ఇక్కడ ఫుల్ లాగేదానికి కష్టమైపోయింది. తనది కూడా సమానంగా ఉండింటే బాగుండేది. అక్కడ హింట్స్ ఇచ్చే వాళ్ళు సరిగ్గా ఇవ్వలేదు. ఇంకా ఇలాగే అంటే ఇలా వస్తే ఇలా పడిపోతుందేమో అనుకుని వాళ్ళు కొంచెం ఇలానే ఉంది అనే టైప్ లో ఇచ్చారు. అయినా కూడా వాళ్ళు ఆల్మోస్ట్ 1.5 hours హోల్డ్ చేశారు. అంత కసిగా హోల్డ్ చేసుకునే ఉంది తనుజ. కాలు చేతులు బాగాలేకపోయినా 1 hour వరకు హోల్డ్ చేసుకునింది. ఇంకా కాక ఆఫ్టర్ 1.5 hours ఇంకా కాక ఇక్కడ 5 buckets ఆఫ్ వాటర్ ఉంది, హోల్డ్ చేయలేక వదిలేశారు. అండ్ సుమన్ గారు అయితే విన్ అయిపోయారు. సుమన్ గారిని కూడా అప్రిషియేట్ చేయాలి, సూపర్ గా ఆడారు. అందరికంటే మంచిగా అప్రిషియేట్ చేయాల్సింది తనుజన్. ఆల్రెడీ ఫిజికల్ టాస్క్ 1 hour ముందర ఆడింది, ఇంజురీస్ అయినాయి, తన ఎనర్జీ మొత్తం అక్కడే డ్రైన్ అయిపోయింది. అయినా కూడా 1 hour పైన హోల్డ్ చేసిందంటే తన గట్స్ కి, తన గేమ్ మీద ఉండే ఇంట్రెస్ట్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలబ్బా. సూపర్ గా గేమ్ ఆడింది, సూపర్ గా ఆడింది. బంగారం రా తనుజ, లేడీ సింగం రా తనుజ. ఏంట్రా అంత కసేంట్రా గేమ్ మీద, ఎలాగైనా గెలవాలనుకోవడం ఏంట్రా. తన ఎల్బో ఫ్రాక్చర్ ఉందంట, ఆల్రెడీ ఎల్బో ఫ్రాక్చర్ ఉందంట అలా హ్యాండ్ కి. అయినా కూడా కసితో గేమ్ ఆడింది. నాకు చేయి నొప్పి లేకపోతే ఆడుండేదాన్ని రా, ఇంకా కొంతసేపు ఉండేదాన్ని, నా హ్యాండ్ వల్ల ఆడలేకపోయినాననేసి తనుజ ఏడుస్తుంది. అసలు తను ఏడుపు ఆపుకుంటున్నా, అది వచ్చేస్తూనే ఉన్నాయి, అసలు ఏడుస్తూనే ఉంది తనుజ. దాంట్లో కూడా నాకు సూపర్ గా పాయింట్స్ కూడా సూపర్ గా చెప్పింది. గేమ్ ఎంత ఇచ్చి పడేసిందో పాయింట్స్ కూడా. డెమోన్ అందరూ వచ్చి ఓదారుస్తుంటారు అండ్ లాస్ట్ కి డెమోన్ వస్తారు. డెమోన్ వచ్చేసి ఇంకా చాలు, ఇంకా ఎంతసేపు ఏడుస్తావు, మీన్స్ ఆడికి ఆపేయాలి అంటే ఏంట్రా కంటిన్యూ చేయకుండా ఉండేదానికి. ఇది ఏమన్నా మనం కాలేజ్ లో టాస్క్ ఏదన్నా గేమ్ ఓడిపోయామా? మనం ఫ్యామిలీని వదిలేసి ఇక్కడికి వచ్చాంరా, మనం విన్ అవ్వడానికే కదా వచ్చాము. మనం ఏం కాలేజ్లో ఒక గేమ్ ఓడిపోలేదు కదా ఏడవకుండా ఉండడానికి. మనం ఫ్యామిలీని వదిలేసి వచ్చింది ఇక్కడ విన్ అవ్వడానికి కదా అని సూపర్ గా చెప్పిందిరా మాటలు. ఏమన్నా చెప్పిందా? భలే చెప్పింది, నిజమే కదరా. మనం వచ్చిందే విన్ అవ్వడానికి, విన్ అవ్వకపోతే అంత బాధ అవుతుంది కదా. ప్లస్ ఫస్ట్ ఫైనలిస్ట్ అవడం అంటేనే ఒక గొప్ప ఇది. అలాంటి ఛాన్స్ వెళ్ళిపోయిందంటే ఇంకేడుపు వస్తుంది కదా. అసలు చాలా మంచిగా గేమ్ ఆడింది. కానీ లిటరలీ ఎక్కడైనా లక్ ఉండాలి. ఇది సపోర్టివ్ టాస్క్ కాదు, సంచాలక్ టాస్క్. సో సంజన గారి వల్లే తనుజ ఓడిపోయింది. సుమన్ గారు కూడా మామూలుగా ఆడలేదబ్బా, ఇచ్చి పడేశారు. లాస్ట్ లో వచ్చి భరణి గారు సుమన్ గారి మీద వాటర్ వేసేసారు. ఇదైతే భలే ఫనీగా అనిపించింది. లాస్ట్లీ సుమన్ గారికి అయితే ఫుల్ బ్లాక్స్, తనుజ బ్లాక్స్ కూడా సుమన్ గారికి అయితే వచ్చేసింది. తనుజ నువ్వు ఓడిపోయావు కాబట్టి బ్లాక్స్ సుమన్ గారికి వెళ్ళిపోతుంది అంటుంటే కూడా తనుజ లిటరలీ ఫుల్ వాటర్ కమ్ముకొని ఏడుస్తుంది. అంత బాధ కనిపిస్తుంది తనలో. ఇది కూడా ఫేక్ అంటున్నారు కొంతమంది మూర్ఖులు. ఏదో ట్రోల్ చేయాలబ్బా అంతే. గేమ్ అయితే ఇద్దరు ఇచ్చి పడేశారు, సూపర్ గా గేమ్ ఆడారు.